చాలా ఇంపార్టెంట్ మామ. రికర్షన్ అంటే ఏంటో ఒక మినీ లవ్ స్టోరీతో అర్థం చేసుకుందాం. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మన అతుల్ గాడు ఈజ్ ఇన్ లవ్ అని చెప్పేసి. అయితే ఏమైందంటే వాని పిల్లవానికి బ్రేకప్ చెప్పేసింది. సో వాడు ఇప్పుడు పీక్ డిప్రెషన్ లో ఉన్నాడు, బ్రేకప్ సాంగ్స్ వింటున్నాడు, వానితో వాడే మాట్లాడుకుంటున్నాడు, వాడిని వాడే కాల్ చేసుకుంటున్నాడు. బట్ నేను ఎప్పుడైతే వాని దగ్గరికి వెళ్తానో వాడిని వాడు కాల్ చేసుకోవడం ఆపేస్తున్నాడు. వాడిని వాడే కాల్ చేసుకుంటుండే, బట్ ఎప్పుడైతే నేను వాని దగ్గరికి వెళ్తానో వాడు ఆపేస్తున్నాడు. ఇదే రికర్షన్ యొక్క కాన్సెప్ట్. ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసుకుంది అనుకోండి, దాన్నే మనం రికర్షన్ అని అంటాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫంక్షన్ ఇదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసుకుంది అనుకోండి, ఏమైతుంది, ఈ ఫంక్షనే మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటది, మళ్ళీ ఈ ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటది. అట్లా ఇదే ఫంక్షన్ మళ్ళీ ఇంకో దాని అట్లనే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ కాల్ అవుతా పోతుంది. మన ప్రోగ్రామ్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఈ ప్రాసెస్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ నుండి ఎప్పుడు రిటర్న్ అవ్వాలి, ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలి అని మనం ఒక కండిషన్ రాస్తాం, దాన్నే బేస్ కండిషన్ అని అంటాం. సో రికర్షన్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటది. రికర్షన్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ మేకింగ్ అ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం 1 to 5 దాకా నంబర్స్ ని రికర్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఇదైతే హెడర్ ఫైల్, అండ్ ఇక్కడ ఒక నేను ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను, అండ్ ఆ ఫంక్షన్ లో n అనే వేరియబుల్ ని యాజ్ అ పారామీటర్ గా పాస్ చేశాను, అండ్ ఇక్కడ బేస్ కండిషన్ అయితే రాశాను ఇఫ్ ని యూజ్ చేసి. n వాల్యూ 5 కంటే గ్రేటర్ ఉందనుకోండి, ఫంక్షన్ నుండి రిటర్న్ అవ్వాలి, ఫంక్షన్ కాల్ అవ్వద్దు అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను ప్రింట్ ఎఫ్ n లో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. ఇప్పుడు n లో ఏముంది అనేది సైడ్ కు పెట్టండి, n లో ఉన్న వాల్యూ అయితే ఇక్కడ ప్రింట్ అవుతుంది ఈ లైన్ ద్వారా. అండ్ దాని తర్వాత ప్రింట్ మళ్ళీ ఇదే ఫంక్షన్ ని నేను కాల్ చేశాను చూడండి. కాకపోతే ఇక్కడ నేను n ని పాస్ చేస్తే ఇక్కడ n+1 ని పాస్ చేశాను. అంటే ఫర్ సపోజ్ మీరు n లో 1 ఉందనుకోండి, ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది ఫస్ట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేశాం కదా, బట్ ఇక్కడ n కు కాల్ చేయలేదు, n+1 కు కాల్ చేసాం. అంటే ఇలా ఆల్రెడీ 1 ఉండే, 1+1 ఇప్పుడు 2 అయింది. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 2 ప్రింట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత 3, 4, 5 అట్లా 5 దాకా n వాల్యూ 6 అయిన తర్వాత ఇక్కడ కంపేర్ చేస్తుంది. 6 ఈస్ గ్రేటర్ దెన్ 5 కదా, ఈ కండిషన్ ట్రూ అవుతుంది కదా. సో ఈ ఫంక్షన్ నుండి రిటర్న్ అవుతుంది. సో 6 అనేది ప్రింట్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ ని మనం మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేసి ఈ n వాల్యూ అనేది పాస్ చేయాలి. ఇక్కడ చూడండి మెయిన్ ఫంక్షన్ రాశాను, అండ్ ప్రింట్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి n వాల్యూ 1 పాస్ చేశాను ఇనిషియల్లీ. సో మనకు 1, 2, 3, 4, 5 దాకా ప్రింట్ అయింది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ నోట్స్ మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి, అండ్ లింక్ బయోలో ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని ఫాలో చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.